ఓకే అండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనిలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానికి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటే కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయమంతా మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మల కన్నతన్ని అయిన దేవాతి దేవునికి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. సహోదరులారా, మరి ఆనందంగా సంతోషంగా ఉన్నారా? ఎందుకు మనం ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే, ఇప్పుడు ఈరోజు మనం ఎక్కడ కూడి ఉన్నామండి? ఇప్పుడు అంటే సంఘంగా, సమాజంగా, ఎక్కడ అంటే దేవుని సన్నిధిలో మరి మనం కూడి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మరి మన ఆత్మలకు తండ్రి అంటే దేవుడు అంటే కొంచెం దూరం అవుతుంది, కానీ మన తండ్రి అంటే మనకు చాలా దగ్గర. అంటే మన ఆత్మలకు కన్న తండ్రి అయినటువంటి దేవుని సన్నిధిలో మనము ఈరోజు కూడి ఉన్నాము. కాబట్టి ప్రియులారా, మనం ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అంశాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి అంతకుముందు ప్రియులారా, మరి ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ఆత్మీయ సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు, దేవునికి స్తోత్రములు. అయితే ప్రియులారా, మరి ఈరోజు మన అంశము ఏమిటని ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే, నేటి కాలంలో మరి సంఘంలో భాషలు మాట్లాడవచ్చా అనేటటువంటి ఒక అంశాన్ని గురించి మనము నేర్చుకోవడానికి ప్రయత్నించదు. ఏంటంటే మన క్లాస్ ఏంటి? నేటి కాలంలో సంఘంలో భాషలు మాట్లాడవచ్చా. ప్రియులారా, ఈ అంశం మనం ఎందుకు పరిశీలన చేయాల్సి వచ్చిందని మనం ఒకసారి పరిశీలన చేస్తే, క్రైస్తవులు మన పేరు పెట్టుకొని మరి ఈరోజు సంఘాలలో మనం చూస్తూ ఉన్నాము, మా సంఘంలో కృపావరాలు ఉన్నాయండి, మా దైవ సేవకులు పలానా కృపావరాలు కలిగినటువంటి వారు, మా దైవ సేవకురాలు, మా దైవ సేవకులు ప్రవచించేటటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అసలు ప్రియులారా, మరి నేటి కాలంలో అసలు భాషలు మాట్లాడేటటువంటి కృపావరాలు ఉన్నాయా సంఘంలో అనేది మనం మొట్టమొదట మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, ఎందుకు అని అంటే ప్రియులారా, చాలామందిని మనం చూస్తూ ఉన్నాము. మనము యూట్యూబ్ ఛానల్లో కానీ ఫేస్బుక్లో కానీ మనం చూస్తూ ఉంటే ప్రియులారా, వాళ్ళు భాషలు మాట్లాడుతూ ఉంటారు. ఆ భాషలు మనకు అర్థం కావు, అవి ఏం భాషలు అనేది మరి వారికి తెలుసు. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, మేము దేవునితోనే మాట్లాడుతున్నాము, మరి దేవుడు ఏదైతే మాకు సెలవిస్తూ ఉన్నాడో దాన్ని మీకు చెప్తూ ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు అలా ఎందుకు చెప్తా ఉన్నారు అని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, వాళ్ళు కూడా మన బైబిల్ గ్రంథంలో నుంచే కొన్ని వాక్యాలు చూపిస్తూ, ఇదిగోనండి ఇలా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది కదా, మరి బైబిల్లో రాయబడి ఉన్నటువంటి సంగతులు మరి మీరు గ్రహింపరా, మరి ఈ సంగతులను మీకు తెలియదా, మరి బైబిల్లో రాయబడి ఉంది కదా, అసలు మీరు మరి బైబిల్నే నమ్మట్లేదు ఎందుకు అని అడిగేటటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఏమి కూడా సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకు అని అంటే ప్రియులారా, నాకు దేవుడు ఇది ప్రత్యక్షపరిచాడు, నేను ఇది ప్రవచిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉంటారు. ఆ కృపావరాలు ఇన్నున్నాయని చెప్తూ ఉంటారు. రాండి, మా దైవ సేవకులు పలానా కృపావరాలు కలిగినటువంటి వారు, మరి అక్కడికి వస్తే మీకు అన్ని స్వస్థతలు కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది, మా దైవ సేవకులు ఇన్ని కృపావరాలు కలిగి ఉన్నారని చెప్తూ మరి బాహాటంగా ఈరోజు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ముందు మనం ఈ అంశాన్ని నేర్చుకునే ముందు మొదట గ్రహించాల్సింది ఏంటంటే, మేము ఒక వ్యక్తిని కానీ, ఒక సంఘాన్ని కానీ, ఒక సంస్థను కానీ మనం ఎవరిని కూడా ఉద్దేశించి చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో లేఖనము ఏం చెప్తా ఉందో దాన్ని మీకు ప్రకటించడానికి క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేయడం ద్వారా మరి మీ ముందుకు వచ్చాం. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేసుకుంటే వీళ్ళు ఎందుకు చెప్తా ఉన్నారు అంటే ప్రియులారా, వాళ్ళు కూడా బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని వాక్యాలు చూపిస్తూ మనకు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేసుకుంటే మరి ప్రారంభ సంఘములో భాషలు ఎందుకు అవసరము, మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు భాషలు అవసరం లేదు, మరి కాలానుగుణంగా చట్టంలో జరిగినటువంటి మార్పులేంటి, మరి కృపావారాలు ఇప్పటికీ ఉన్నాయా, మరి కృపావారాలు నిలిచిపోయాయా అనేది మనం చాలా క్లుప్తంగా నేర్చుకుంటే తప్ప మనకు అర్థం కాదు. ఎందుకంటే ప్రియులారా, అనేక మందిని ఈరోజు సాతాను ఏం చేస్తూ ఉన్నాడు అంటే, వాడు ఏం చేపిస్తూ ఉన్నాడంటే భయంకరం ఏంటంటే, ఇవి కంపల్సరీ ప్రకటిస్తూ ఉన్నారు, ఇది మరి దేవునితో మాట్లాడి చెప్తా ఉన్నాడు అని చెప్తూ అనేక మందిని మరి అమాయకులుగా చేసి ప్రియులారా మరి బోధిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది ఎంతవరకు కరెక్టు? అసలు బైబిల్ను మనం పరిశీలన చేసుకోవడంలో మరి తప్పిపోయామా, అసలు ఏంటి అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే అయితే వాళ్ళు చూపించే లేఖనాల్లో కొన్ని లేఖనాలను మనం ఈరోజు
పరిశీలన చేద్దాం. చూడండి తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము మరి 2 నుంచి 5 వచనాలు మనం పరిశీలన చేద్దాం ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు మనము పరిశీలన చేస్తే ప్రియులారా, ఇక్కడ ఇలాగూ రాయబడి ఉంది. ఏంటి అంటే, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. ఏంటట? భాషలు మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడను గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు. అదే చెప్తారు కదండి ఈరోజు, మర్మమైనటువంటి వాక్యములు మా సేవకులు మరి బోధిస్తారని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకు క్షేమాభివృద్ధి కలగజేసుకును కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలగజేయును. అంటే ప్రవచించేవాడు ఎవరికి క్షేమాభివృద్ధి కలగజేస్తారట? సంఘముకు క్షేమాభివృద్ధి కలగజేయును. వీరందరూ భాషలతో మాట్లాడబడనని కోరుచున్నాను కానీ మీరు ప్రవచింపవలనని మరీ విశేషంగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థం చెప్పితేనే కానీ వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. అంటే భాషలు మాట్లాడాలి, ఆ భాషలు మాట్లాడితే దానికి అర్థం చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఉండాలి అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది. ఇంకొక మాట కూడా చూస్తే ప్రియులారా, అదే కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అదే 14వ అధ్యాయంలో 27-28 వచనాలు మనం పరిశీలన చేస్తే ప్రియులారా, భాషతో ఎవడైనను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలెను. ఒకడు అర్థం చెప్పవలెను. అర్థం చెప్పువాడు లేని ఎడల అతడు సంఘంలో మౌనంగా ఉండవలెను కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. అయితే ప్రియులారా, ఇప్పుడు మనకు ఇందులో ఏమర్థమైందంటే ఇక్కడ భాషతో ఎవడైనా మాట్లాడితే అంటే భాషలు సంఘంలో ఉన్నాయి, క్షేమాభివృద్ధి కలగజేసేటటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రవచించాలి, దాన్ని ఎవరైతే భాషలు మాట్లాడుతారో దాని అర్థం కూడా మరి చెప్పాలి అనేటటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మరి ఈ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్పినటువంటి ఈ మాటలు ఏ కాలానికి చెందినవి, ఎవరు అనుసరించాలి అంటే ఈ కాలం ఎప్పుడు అనేది మనం మెయిన్ అర్థం చేసుకోవాలి. అయితే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నటువంటి ఈ కాలానికి మరి ఈ కృపావారాలు ఎందుకు అవసరము? చాలా జాగ్రత్త. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ కృపావారాలు ఆ కాలంలో ఎందుకు అవసరము అనేది మనం మైండ్లో ఫస్ట్ ఫిక్స్ చేసుకొని ఉంచుకుందాం. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేసుకుంటే ఈ మాటలు ఎప్పుడంటే మరి నేటి క్రైస్తవ సమాజం అంటే నేడు క్రీస్తునకు శిరస్సుగా కలిగినటువంటి సంఘంలో మరి జరుగుతూ ఉన్నాయా అంటే ప్రియులారా, ఇప్పుడు ప్రవచించడం అనేది లేదు. మరి ఇప్పుడు అది అవసరమా అంటే అవసరం లేదు. ఎందుకంటే ప్రియులారా, ముందు ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంది? ఎందుకంటే బైబిల్లో రాయబడిన సంగతులే కానీ అప్పుడు వాళ్ళు అనుసరించారు కాబట్టి ఇప్పుడు మనము అనుసరించవలసిన అవసరము లేదు అని మనకు అర్థమవుతుంది. ఎలా అంటే ప్రియులారా, లేఖనాన్ని బట్టి అదే చెప్తున్నా కానీ కాలం అనుగుణంగా చట్టములో జరిగినటువంటి మార్పులు ఇది అర్థం కాకనే చాలామంది ఇప్పుడు భాషలతో మాట్లాడుతున్నారు అంటే మర్మాలు పలుకుచున్నారు అంటే వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు మనము వివరించలేం ప్రియులారా. అలాంటి భాషలు మాట్లాడుతున్నారు. నేను అందే చెప్తున్నాను, ఎవరిని వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా కానీ నేను చెప్పట్లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఇలాగూ రాయబడి ఉంది. మరి మనం తెలుసుకోవడంలో పొరపాటు పడుతూ ఉన్నాము. మరి చట్టంలో జరిగినటువంటి మార్పు ఏంటి అనేది మొదట మనకు అర్థమైతే అసలు ఈ భాషలు దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఈ భాషల ద్వారా మరి ఆ రోజు వాళ్ళు ఎందుకు ప్రవచించారు, ఎందుకు అర్థాలు చెప్పారు అనేది మనకు చాలా క్లుప్తంగా అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ఇప్పుడు మనము భాషలను మాట్లాడేటటువంటి పరిస్థితి సంఘంలో ఉందా లేదా అనేది మనకు క్లుప్తంగా అర్థమయ్యేటటువంటి పరిస్థితిని మనం ఈరోజు తెలుసుకుందాం ప్రియులారా. అయితే ప్రియులారా, బైబిల్లో ఉంది కదా, బైబిల్ చెప్తుంది కదా, మీరు బైబిల్ను నమ్మరా? వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, ఈరోజు కృపావారాలు ఉన్నాయి కదా, మా దైవ సేవకులు ఎలాంటి కృపావారాలు కలిగినటువంటి వారు, మా దైవ సేవకురాలు ఎన్ని కృపావారాలు కలిగి ఉంది, వారు ప్రవచిస్తారు అంటే ఇది ఎక్కడుంది అని అంటే బైబిల్లో ఉంది, బైబిల్నే మీరు నమ్మరా అని చెప్తూ ఇప్పుడు మనం ఏవైతే చూసామో కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14 మనం 2 నుంచి 5 దాకా చూసాం. అదేవిధంగా 14, 27, 28 వచనాల్లో కూడా మనం చూసాము. వాటిని చూపించి ఇదిగోనండి ఇక్కడ కృపావారాలు మరి సంఘంలో జరిగాయా లేదా అనేటటువంటి ప్రశ్న మనకు వేస్తే బైబిల్ను పరిశీలన చేయని వారు, ఈ సత్యాన్ని తెలియనటువంటి వారు, చట్టంలో జరిగినటువంటి మార్పులు గ్రహింపనటువంటి వారు, వారికి అర్థం కానటువంటి వారు చెప్పిందే సత్యం అనుకుంటారు. అంటే ఎందుకు అనంటే ప్రియులారా, ఎప్పుడైతే సత్యము అనేది వెలుగులోకి రాకపోతే అసత్యం అనేదే ప్రభుత్వము జరిగించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే సత్యం మనకు తెలియకపోతే మనం అసత్యాన్ని ఏమనుకుంటాం, సత్యము
అనుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే బైబిల్ను నమ్మరని మనల్ని ప్రశ్న వేస్తారు మళ్ళీ వాళ్ళు. అయితే ప్రియులారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో సంఘానికి భాషలు అవసరమా అంటే అవసరం లేదు. ఎందుకంటే సంఘంలో ఆ దినాల్లో భాషలు మాట్లాడేవారు ఉండేవారు, ఆ భాషకు అర్థం కూడా చెప్పేటటువంటి వారు ఉండేవాళ్ళు. ఆనాడు సంఘంలో ఉందా అంటే ఉంది, మన బైబిల్లో ఉందా అంటే ఉంది అంటే ఉంది. మరి ఇప్పుడు ప్రారంభ సంఘంలో మొదటి శతాబ్ద కాలంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం అక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 2-5, 27-28 వచనాలు మనము చూసాం ప్రియులారా. మరి ఎందుకంటే భాషలు మాట్లాడుతున్నారని మనం పరిశీలన చేస్తే కృపావారాల్లో ఒక కృపావారం ఏంటి అంటే భాషలు మాట్లాడటము. ఏంటంటే కృపావారంలో ఒక కృపావారం ఏంటంటే భాషలు మాట్లాడడం. అయితే ప్రియులారా, కృపావారాలు ప్రారంభ సంఘానికి ఎందుకు అవసరము, ఎందుకు ఇవ్వబడ్డాయని తెలుసుకోవాలి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కృపావరాలు సంఘానికి ఎందుకు అవసరం లేదు? ప్రారంభ సంఘానికి ఎందుకు అవసరము కృపావరాలు? మరి ఇప్పుడు ఎందుకు అవసరం లేదు, ఎందుకు భాషలు అవసరం లేదని జాగ్రత్తగా మనము బైబిల్ను పరిశీలన చేస్తే మరి ఈరోజు వీళ్ళు చెప్తున్నటువంటి బోధ, వీళ్ళు ప్రవచిస్తున్న ప్రవచనము చాలా అద్భుతమైనటువంటి, నేను విన్నాను కానీ చెప్పడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు అలాంటి భాషలు మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనం అలా చెప్పామనుకోండి డైరెక్ట్ మమ్మల్ని ఫోకస్ చేశారు అనుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను చెప్పండి, మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్ ఛానల్లో కానీ ఫేస్బుక్లో కానీ వాళ్ళు ప్రవచిస్తూ ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వారి యొక్క భాష తీరుని మనం గమనించేటటువంటి పరిస్థితి మనకు ఉంటుంది ప్రియులారా. అయితే ప్రియులారా, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. అయితే ప్రియులారా, ఈ కృపావరాలు ప్రారంభ సంఘానికి ఎందుకు అవసరము అనేది మనము ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోకపోతే సత్యం అనేది మనకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడైతే మనకు సత్యం అర్థమవుతుందో మరి ఏది సత్యము ఏది అసత్యం అనేది మనకు ఈజీగా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. యేసుక్రీస్తు వారు సిలువలో ధర్మశాస్త్రాన్ని అంటే ఎందుకు ప్రారంభ సంఘానికి కృపావరాలు అవసరము, ఎందుకు వారు భాషలతో మాట్లాడారు అనేది మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారు సిలువలో ధర్మశాస్త్రం కొట్టివేయడం ద్వారా యూదుల్లో ఉన్న ప్రత్యేకత లేకుండా పోయింది. ఏమైంది? యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే సిలువలో ధర్మశాస్త్రం కొట్టివేశాడో అప్పుడు ఇశ్రాయేల్లో కానీ యూదులు కానీ ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, అంటే యూదులు ఇశ్రాయేల్ ఎవరు అప్పుడు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో? దేవుని జనాంగము, దేవుని ప్రజలు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అసలు ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో దేవుని ప్రజలుగా ఉన్నవారు ఎవరు అంటే ప్రియులారా, ఇశ్రాయేలీలు, యూదులు. మరి ఆ ధర్మశాస్త్రమే లేకపోతే దేవుని చట్టమే లేదు కాబట్టి దేవుని ప్రజలుగా ఉండేటటువంటి పరిస్థితి లేదు. అందుకే ప్రియులారా, యేసుక్రీస్తు వాళ్ళు సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం ద్వారా ఇశ్రాయేలీల్లో కానీ యూదుల్లో కానీ ఉన్నటువంటి ప్రత్యేకత ఏమైంది? లేకుండా పోయింది. అంతకుముందు అన్యజనులు అనే భేదం ఉండేది. అంతకుముందు దేవుని ప్రజలు, దేవుని లేని ప్రజలు. అంటే దేవుని ప్రజలేమో ఇశ్రాయేలీలు, యూదులు, దేవుని లేని ప్రజలేమో అన్యజనులు. అంటే ప్రియులారా, అంతకుముందు అన్యజనులు అనేటటువంటి భేదం ఉండేది. కానీ ఎప్పుడైతే ధర్మశాస్త్రము కొట్టివేయబడిందో అప్పుడు ఏమైంది? ఇటు యూదులు కానీ ఇశ్రాయేలీలు కానీ అన్యజనులుగా అయిపోయారు, ముందుకు అన్యజనులుగా ఉన్నటువంటి వారు కూడా అన్యజనులుగా అయిపోయారు. అయితే ప్రియులారా, వీళ్ళు దేవుని ప్రజలు మళ్ళీ అవ్వాలి అంటే, వీళ్ళు దేవుని ప్రజలు అవ్వాలంటే అంతకుముందు ఏముండే? దేవుని ప్రజలుగా పిలువబడాలంటే చట్టం ఉన్నదా లేదా? ఏది? ధర్మశాస్త్రం. మరి ధర్మశాస్త్రం కొట్టివేసిన తర్వాత చట్టం ఉందా? ఇప్పుడు చట్టం లేకపోతే దేవుని ప్రజలుగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందా? లేదు. చట్టం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే దేవుని ప్రజలు. అయితే ప్రియులారా, మరి వీళ్ళు దేవుని ప్రజలు అవ్వాలంటే వీళ్ళకి ఒక చట్టం కావాలి. ఎందుకంటే అంతకుముందున్న చట్టం ఏంటి? ధర్మశాస్త్రము. ఈ ధర్మశాస్త్రం యేసుక్రీస్తు వారు సిలువలో కొట్టివేసిన తర్వాత మరి ఏమైపోయింది అంటే చట్టం అనేది లేదు. కాబట్టి ప్రియులారా, దేవుడు కృపావరాలను అనుగ్రహించు పరిశుద్ధాత్మని గురించి వాగ్దానం ముందే చేశాడు. ఎందుకు? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పంపించింది ఎందుకండి? తండ్రి అయిన దేవుడు క్రీస్తుని లోకానికి ఎందుకు పంపించాడు? అంటే మనల్ని పాపం నుండి విడిపించడానికి. అంటే ధర్మశాస్త్ర పరంగా ఎవరైనా మరి దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడుతున్నారంటే ఎవరు కూడా తీర్చబడలేనటువంటి పరిస్థితి. అంటే ప్రియులారా, ఆజ్ఞ ఉన్నది కాబట్టి అత్యధికమైనటువంటి పాపం జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఒక ఆజ్ఞ తప్పిపోయినా మరి అన్నిటి విషయంలో అపరాధ అయ్యేటటువంటి పరిస్థితి ఆనాడు మరి ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఉండేది. కాబట్టి ప్రియులారా, ధర్మశాస్త్రాన్ని ఎవరు కూడా అనుసరిస్తలేరు కాబట్టి, అతిక్రమిస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి మరి తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన ఏం చేశాడు అంటే ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. మరి అంతకుముందు దేవుని ప్రజలు అనబడినటువంటి ఇశ్రాయేలు యూదులు కానీ ఏమైపోయారు? వాళ్ళు అన్యజనులు అయిపోయారు. అంతకుముందు మరి భేదం ఉండేది, అన్యజనులు దేవుని ప్రజలు అనేటువంటి. ఇప్పుడు ఈ దేవుని ప్రజలైన వారు అన్యజనులు అయిపోయారు, అన్యజనులుగా ఉన్నటువంటి వారు అన్యజనులు అయిపోయారు. మరి వీళ్ళిద్దరికీ చట్టమే లేదు. ఇప్పుడు చట్టం లేకపోతే దేవుని ప్రజలుగా ఉండే పరిస్థితి ఉందా?
లేదు. కాబట్టి ప్రియులారా, అందుకే దాన్ని కొట్టివేసిన తర్వాత దేవుడు కొట్టివేస్తే మరి వీరికి చట్టం కాబలే కాబట్టి అందుకే దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మను గురించినటువంటి వాగ్దానము ముందే చేశాడు. అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మను గురించి ఎందుకు ఈ పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు అంటే కృపావరాలు అంటే ప్రవచనాలు ప్రవచించాలి. దానికోసమే దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా మనకు ముందే వాగ్దానం చేశాడు. క్లియరా? యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28-29 వచనం చదువుతారు ఎవరైనా? యోవేలు 2వ అధ్యాయం 28-29లో తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తల మీదను నా ఆత్మను కుమ్మరించాను. చూడండి పిల్లలు, అంటే దేవుని గురించి మనం పరిశీలన చేస్తే దేవుడు ఒకవేళ ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తే మళ్ళీ వారికి చట్టం కావాలి కాబట్టి మరి చట్టాన్ని ఏర్పరచడానికి ఎవరిని వాగ్దానం చేశాడు తండ్రి అయిన దేవుడు అంటే ప్రియులారా పరిశుద్ధాత్మను వాగ్దానం చేశాడు. అందుకే తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించును. కుమ్మరిస్తే ఏమవుతుంది? మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, యవ్వనులు దర్శనములు చూస్తురు. ఆ దినంలో నేను పనివారి మీదను పనికత్త మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను. ఆత్మను కుమ్మరిస్తే జరిగేది ఏంటి అంటే వీళ్ళు ప్రవచనాలు ప్రవచించేటటువంటి పరిస్థితి, కృపావరాలు పొందుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అని దేవుడు ముందే యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించాడు. ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది, ఎప్పుడు నెరవేర్పు జరిగింది అని ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రియులారా, యేసుక్రీస్తు వారు మృతుల నుండి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముని ఈ లోకానికి పంపించడం ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి అపోస్తులు పరిశుద్ధాత్ముని పొందుకొని పరిశుద్ధాత్ముని ద్వారా ఏదైతే బోధిస్తూ ఉన్నారో, ఏదైతే పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా బోధించేటటువంటి పరిస్థితి ఉందో, అపోస్తుల బోధ ఎవరికి చేశారు? మరి వీళ్ళు ఈ బోధించినటువంటి బోధ అపోస్తులు ఎవరికి చేశారంటే ఒకప్పుడు యూదులుగా ఉండి ఇశ్రాయేలుగా ఉండి అన్యజనులుగా మారిన వారికి, మరి అన్యజనులుగా ఉన్నటువంటి వారికి బోధిస్తే వారు నమ్మి బాప్తిసం పొందడం ద్వారా ఏం జరిగిందంటే వారికి ఒక చట్టం ఇవ్వబడింది. ఆ చట్టం ద్వారా వీళ్ళు సంఘంలో చేర్చబడడం అనేది జరిగింది ప్రియులారా. ఇది మనం చాలా జాగ్రత్తగా అంటే ప్రియులారా ఇక్కడ మనం పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే మరి యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆత్మను గురించినటువంటి వాగ్దానం, ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరిందంటే ప్రియులారా యేసుక్రీస్తు వారు మృతుల నుండి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముని ఈ లోకానికి పంపించడం ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి అపోస్తులు పరిశుద్ధాత్ముని పొందుకొని పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఏదైతే బోధ చేస్తున్నారో ఆ బోధ ఎవరి ద్వారా ప్రకటించబడుతుందంటే ప్రియులారా పరిశుద్ధాత్మ బోధ అని ఇక్కడ మనకు అర్థమైంది. మరి ఇది ఎవరికి బోధించారు ఈ అపోస్తులు అంటే ప్రియులారా, ఒకనాడు ఇశ్రాయేలీలుగా ఉండి మరి యూదులుగా ఉన్నటువంటి వారు అన్యజనులు అయిపోయారు. వారికి ముందే అన్యజనులుగా ఉన్నటువంటి వారికి మరి వీళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వాళ్ళు బోధిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తగలుగుతున్నాం. ఇక్కడ అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 36-42 వచనాలు మనం పరిశీలన చేస్తే పిల్లరా అద్భుతంగా అక్కడ రాయబడి ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందు చట్టం లేదు, మరి వీరికి చట్టం కావాలి అని అంటే ప్రియులారా అక్కడ ప్రారంభ సంఘానికి ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఒక పరిస్థితిని మనం పరిశీలన చేస్తే అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 36-42 వచనాలు మనం పరిశీలన చేస్తే మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకునే వాళ్ళని చెప్పాను. వారు ఈ మాటలు విని ఏం చేశారండి? హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుము పేతురును కడమ అపోస్తులను అడుగుతా ఉన్నారు. పేతురు అంటున్నాడు చూడండి, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారు. చూడండి పిల్లలంటే పరిశుద్ధాత్మ వరము ఎవరెవరికట? ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను
40వ వచనం, ఇంకా అనేక విధములైన ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటందును ఎడతెగ. చూడండి అంటే ప్రియులారా, ప్రారంభ సంఘములో అంతకుముందు ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు శిలువలో కొట్టివేయడం ద్వారా అప్పటికి దేవుని ప్రజలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు కానీ వాళ్ళు అన్యజనులు అయిపోయారు, అన్యజనులు ఉన్నవారు కూడా అన్యజనులుగా అయిపోయారు. మరి వీరికి దేవుని చట్టం అయితేనే వీళ్ళు దేవుని ప్రజలు అవుతారు. మరి వీరికి దేవుని చట్టం కావాలి, మరి వీళ్ళు దేవుని ప్రజలు అవ్వాలంటే వీరికి ఒక ఆజ్ఞ కావాలి. ఈ ఆజ్ఞ ఎలాగొస్తుంది అంటే ప్రియులారా, ఎందుకంటే ధర్మశాస్త్రం ఎప్పుడైతే కొట్టివేయబడిందో అంతకుముందే దేవుడు మరి యోవేలు ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మను గురించినట్టు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ప్రియులారా మరి యేసుక్రీస్తు మృతుల నుండి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి ఆయనను ఈ లోకానికి పంపిస్తే అపోస్తులు పొందుకొని అపోస్తుల ద్వారా ఏదైతే మాటలు మాట్లాడుతూ ఉన్నారో ఈ మాటలు ఏంటంటే దేవుని యొక్క చిత్తము. ఈ చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్తానికి ఎవరైతే లోబడతారో, అందుకే అక్కడ పేతురు ఏం చెప్తూ ఉన్నాడండి 38వ వచనంలో ఏమన్నాడు? పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు అని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఆ దినమందు ఇంచుమించు ఎన్ని వేల మంది చేర్చబడ్డారండి? 3,000 మంది మరే బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడి దేవుని ప్రజలుగా అయిపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ప్రియులారా, ఇక్కడ గమనించవలసింది ఏంటి అంటే ఇప్పుడు మనకు ఉన్నట్లు క్రొత్త నిబంధన సంఘము అనుసరించి నడుచుకోవాల్సినటువంటి చట్టము ఆ కాలంలో ఉందా? ఇప్పుడు మనం సంఘముగా ఉన్నటువంటి మనకేముంది? క్రొత్త నిబంధన చట్టం అనేది. ఈరోజు దేవుని ప్రజలు నడుచుకోవాల్సింది దేని ప్రకారము అంటే బైబిల్ సిద్ధాంతం అంటే ఏది? క్రొత్త నిబంధన ప్రకారం. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు క్రొత్త నిబంధన ఉంది, కానీ మరి వారికి ఉందా? లేదంటే మరి వాళ్ళు దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలంటే ఆత్మ ద్వారా ఎవరైతే ప్రవచిస్తారో ప్రవచనాలను బట్టే ఇంకోళ్ళు అర్థం చెప్తే దాని ప్రకారం నడుచుకునేటటువంటి పరిస్థితి. మరి ఇంకా మనం పరిశీలన చేసుకుంటే ఈ క్రొత్త నిబంధన సంఘం అనుసరించి నడుచుకోవాల్సిన చట్టము వాళ్లకు లిఖితపూర్వకంగా లేదు. ఇప్పుడు మనకు లిఖితపూర్వకం ఉంది. మనం చెప్తా ఉన్నాం, తీయండి యోహాను సువార్త తీయండి అంటే తీస్తూ ఉన్నాము. అపోస్తల కార్యములు కానీ, రోమో పత్రిక కానీ, కొరింథీయులకు రాసిన పత్రిక కానీ, ఫిలిప్పీలకు రాసిన పత్రిక కానీ, గలతీయులకు రాసిన పత్రిక ఇలా తీయండి అని చెప్పి మనం అధ్యాయం చెప్తే మనం తీస్తూ ఉన్నాం. మరి ప్రారంభ సంఘంలో అలా ఉందా? లిఖితపూర్వకంగా స్థిరపరిచి సిద్ధపరిచినట్టు స్థిరమైన ప్రవచన వాక్యం ఉందా? లేదు. కాబట్టి మరి వాళ్ళు ఎలా దేవుని చిత్తాన్ని బట్టి నడుచుకోవాలి అంటే ప్రియులారా, ప్రవచనం అంటే ఆత్మవరం కావాలి. ఎవరైతే కృపావరాలు కలిగినటువంటి వారు మరి ప్రవచిస్తే ఆ ప్రవచనాల ద్వారా వాళ్ళు ఆ మాటలు విని దాని ద్వారానే నడుచుకోవాలి. వాళ్ళకి అంతవరకు కూడా ఈ చట్టం అనేది స్థిరపరచబడలేదు అప్పటికి కూడా. ఇది మనము మనసులో ఉంచుకోవాలి. మరి ప్రారంభ సంఘం ఎలా నడుచుకోవాలంటే, దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలంటే, దేవునికి ఇష్టంగా ఎలా జీవించాలనేది పిల్లల సంఘం అనుసరించే విధులు వారికి తెలియజేయడానికి భవిష్యత్ కాలంలో అంటే మనకు కూడా యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేంత వరకు ఈ సార్వత్రిక సంఘము ఏదైతే ఉందో ఈ సార్వత్రిక సంఘానికి అనుసరించవలసిన చట్టము మరి స్థిరపరిచి సిద్ధపరచడానికి ప్రకటించడానికి ఏమి అవసరం అంటే ప్రియులారా, కృపావారాలు అవసరం వచ్చింది సంఘానికి. దీనికోసమే దేవుడు సంఘానికి కృపావారాలు ఇచ్చాడు. ఈ కృపావారాల్లో ఒకటి ఈ భాషలు మాట్లాడేటటువంటిది, అందులో ఒకటి కృపావారాలు అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. చూడండి ప్రియులారా, అంటే ఎందుకు ప్రియులారా ఈ సార్వత్రిక సంఘానికి అంటే ప్రియులారా ఎందుకు దేవుడు మరి మొదటి శతాబ్ద కాలంలో మరి కృపావారాలు అనుగ్రహించాడు అనంటే ప్రియులారా, ఈ కృపావారాల ద్వారా ఏం జరుగుతూ ఉంది అని అంటే ప్రియులారా, వారు అనుసరించడానికి భవిష్యత్తులో అంటే మనకు అంటే ఇప్పుడు నేడు క్రీస్తు సంఘంగా మనకు చట్టం కావాలి అని అంటే ప్రియులారా, మరి ఈ చట్టాన్ని సిద్ధపరచడానికి వారు ప్రవచించారు. అంటే వారి యొక్క కృపావరాల ద్వారా మరి సంఘానికి చట్టాన్ని స్థిరపరిచి సిద్ధపరిచినటువంటి పరిస్థితిని అంటే యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేంత వరకు మరి ఆ చట్టాన్ని స్థిరపరుస్తూబడుతున్నటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాము. మరి దానికోసమే దేవుడు సంఘానికి కృపావరాలు ఇచ్చాడు. ఈ కృపావరంలో ఒకటి మాటలు అంటే భాషలు మాట్లాడేటటువంటిది అని వరం అని మనం మొదట గ్రహించుకోవాలి. ఇంతవరకు మనకు అర్థమైందా? అయితే ప్రియులారా, మరి ఇప్పుడు క్రైస్తవులైన మనకు స్థిరమైన ప్రవచన వాక్యం ఉంది.
నేను అదే చెప్పాను. ఇప్పుడు తీయండి అంటే మనం పత్రికలు తీస్తూ ఉన్నాం, తీయండి అంటే యోహాను సువార్త, మనం ఏదైనా కానీ, ఇప్పుడు పిలిపిలకు రాసిన పత్రిక, గలితీలకు రాసిన పత్రిక, మరి మనం ఈ యాకోబు పత్రిక ఏదంటే అది మనకు చెప్పంగానే అధ్యాయం చెప్పి చదవండి అనగానే మనం చదువుతూ ఉన్నాం. మరి ఆ ప్రారంభ సంఘానికి అలా ఉందా? చట్టం లేదు కాబట్టి చట్టాన్ని వాళ్ళు ప్రకటించుతుండగా వారికి స్థిరపరచబడుతుంది, సిద్ధపరచబడాలి. ఎప్పటి వరకు అంటే మన దాకా మరి దేవుడు మరి యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేంత వరకు ఈ సార్వత్రిక సంఘం ఏదైతే ఉందో అది అనుసరించి జీవించడానికి చట్టం అనేది మరి ఇస్తున్నట్టుగా మనకు అప్పటి నుండి కనబడతా ఉంది ప్రియులారా. అయితే ఈ ఆత్మ యొక్క నియమము ఇక్కడ మనం పరిశీలన చేస్తే, అయితే ప్రియులారా ఇప్పుడు క్రైస్తవులైన మనకు స్థిరమైన ప్రవచన వాక్యం ఉంది, క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది ఉంది, ఆ పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ ఆత్మ యొక్క నియమం అనేది మనకు వచ్చేసింది. కానీ ఆ రోజుల్లో లేదు కాబట్టే కృపావారాలు అవసరం వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ మనం చదువుకున్నట్టే ఇవి ఎక్కడికే వచ్చినాయి అంటే వాళ్ళు ప్రవచించడం ద్వారానే లిఖితపూర్వకంగా రాసినటువంటి మరి ఈ ప్రవచన వాక్యం ఏదైతే ఉందో మనకు పరిస్థితులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇప్పుడు మనం నడుచుకోవాలి. అంతే తప్ప ఇప్పుడు కూడా నేను ప్రవచిస్తాను అని అంటే కుదురుద్దా అంటే కుదరదు. ఎందుకంటే మనకు ప్రవచన వాక్యం ఉంది, వారికి లేదు. నేను అదే చెప్తున్నా, అప్పటి వరకు స్థిరపరచబడి సిద్ధపరచబడినటువంటి ఆ ప్రవచన వాక్యం వారికి లేదు, మనకుంది. అందుకే వారికి కృపావారాలు అవసరం. అందుకే వాళ్ళు భాషలతో మాట్లాడరు, వాళ్ళు అర్థం చెప్పారు. ఇప్పుడు నీ దగ్గర అన్నీ ఉన్నాక నీకు ఎందుకు భాషలు అవసరము? నువ్వు ప్రవచించేది ఇంకోటి వెనుక ఒకటి వైట్ పేపర్ మీద రాసుకొని అంటబెట్టుకోవాలి, ఇక అంతే. ఏం కూడా అవసరం లేదు ఈ రోజుల్లో. ఇంకా చూద్దాం, ముందుకు చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మొదటి శతాబ్ద కాలంలో ఉన్న అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకొని సంఘంలో ఉన్న వేరే ఒకరికి హస్తనిక్షేపణ చేయడం ద్వారా అప్పటి నుండి పరిశుద్ధాత్మ వరములు విస్తరించబడ్డాయి. ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ పరిశుద్ధాత్మ వరములు విస్తరించాలి అని అంటే, భాషలతో ఇంకెవరైనా మాట్లాడాలి అని అంటే ఇది ఎవరికి సాధ్యము అంటే అపోస్తులు వేరే ఒక్కరి మీద చేతులు ఉంచడం ద్వారా ఈ కృపావరాలు అనేటివి వేరొకరు ప్రవచించేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇప్పుడు అపోస్తులు ఉన్నారా? వీళ్ళ నెత్తిల మీద మరి పెట్టి హస్తనిక్షేపణ చేశారా? ఈ ప్రవచించే వాళ్ళు ఎలా ప్రవచిస్తూ ఉన్నారు, ఎలా భాషలు మాట్లాడుతూ ఉన్నారు? అపోస్తులు లేరు కదా ఇప్పుడు. మరి నీకు ఎక్కడి నుంచి వచ్చింది ప్రవచించేటటువంటి కృపావరాలు? ఎంత మోసం చేస్తూ ఉన్నారు చూడండి ప్రజలను, ఎంత మోసం. ఒకసారి ఆలోచన చేయకపోతే ప్రియులారా భయంకరమైనటువంటి పరిస్థితి. చచ్చిన కుక్కను తాడగట్టి లాక్కెళ్ళి బొందులో లాగినట్టు నిత్య నరకానికి లాక్కెళ్ళిపోతూ ఉన్నాడు సాతాను అందరినీ. చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా మొదటి శతాబ్ద కాలంలో అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకుని సంఘంలో ఉన్న వేరే వారికి హస్తనిక్షేపణ చేయడం ద్వారా అప్పటి నుండి పరిశుద్ధాత్మ వరములు విస్తరించడం జరిగింది. ఆ రకంగా సంఘంలో కృపావరాలు విస్తరించబడ్డాయి. అయితే ప్రియులారా అపోస్తులు చేతులు ఉంచడం ద్వారా ఈ కృపావరాలు విస్తరించినవి ఎలా అంటే ప్రియులారా ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4 నుంచి 11 వచనాలు మనం పరిశీలన చేద్దాం ప్రియులారా. ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అంటే వాళ్ళు కృపావారాలు ఎలా అనేది ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4 నుంచి 11 వచనాలు ప్రియులారా. కృపావారములు నానా విధములుగా ఉన్నవి కానీ చూడండి కృపావారములు ఎలా ఉన్నాయంటే నానా విధములుగా ఉన్నాయి. అంటే ప్రియులారా వీళ్ళు ఎవరికైతే హస్తనిక్షేపణ చేశారో వాళ్ళు ప్రవచించేటటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. అందుకే కృపావారములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మయు ఒక్కడే, మరియు పరిచర్యములు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలో అన్నిటిని జరిగించి దేవుడు ఒక్కడే. 7వ వచనం అయినను ఎందుకంటే అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఎలాగనగా చూడండి ఒక్క నిమిషం ఆగండి. ఇది ఎప్పుడు అంటే మొదటి శతాబ్ద కాలంలో సంఘానికి ఎలా జరుగుతుంది, వాళ్ళు ఎలా ప్రకటిస్తూ ఉన్నారు, మనకున్నటువంటి స్థిరమైనటువంటి ప్రవచన వాక్యం వారికి లేదు కాబట్టి చట్టాన్ని ఎలా సిద్ధపరుస్తూ ఉన్నారు అంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును చూడండి, మరి ఒక్కనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒక్కనికి ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒక్కనికి ఒక ఆత్మ వలనే స్వస్థతపరచు వరములను, మరియు
మరి ఒక్కనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, చూడు మరి ఒక్కనికి ప్రవచన వరమును, మరి ఒక్కనికి ఆత్మ వివేచనయు, మరి ఒక్కనికి నానావిధ భాషలను, మరి ఒక్కనికి భాషలు అర్థం చెప్పు శక్తియు అనుగ్రహించబడిన. చూడండి ప్రియులారా, ఒక్కళ్ళతోనే జరగలేదు ఇదంతా. ఎవరైతే అపోస్తులు హస్తనిక్ష చేయడం ద్వారా ఒక్కొక్కరికి ఎలాగైతే కృపావరాలు అనుగ్రహించబడ్డాయో తద్వారా ప్రకటించబడుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ మనకు చూస్తే, ఇక్కడ ఏలయనగా ఒకరికి ఆత్మమూలంగా బుద్ధివాక్యం చెప్తా ఉన్నారు ఒకరికేమో ఆత్మమూలంగా బుద్ధివాక్యం, మరి ఒకరికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒక్కనికి ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒక్కనికి ఒక ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒక్కనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒక్కనికి ప్రవచన వరమును, మరి ఒక్కనికి ఆత్మ వివేచనయు, మరి ఒక్కనికి నానా భాషలను, మరి ఒక్కనికి భాషల అర్థం చెప్పే శక్తి. ఇవన్నీ ఎక్కడ జరుగుతూ ఉన్నాయి ప్రియులారా? మొదటి శతాబ్ద కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చు కార్యసిద్ధి కలగజేయచ్చున్నాడు. ఈ కార్యసిద్ధి అనేది అప్పుడు జరుగుతుంది, ఇప్పటికి కాదు. ఇది చాలా అద్భుతంగా అర్థం. ఇది మామూలు వాక్యం కాదు ఇప్పుడు మనం నేర్చుకునేది. ఈరోజు సంఘములో అనేక మందిని అసత్యం వైపుకు నడిపిస్తూ లలలలలా అనుకుంటూ ఏవో మాటలు మాట్లాడుతూ మరి అనేక మందిని భ్రమపరుస్తూ ఇదేనేమో దేవుని జ్ఞానము అన్నట్టు బోధిస్తున్నటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. చూడండి ఎంత భయంకరమో. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:28-28 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా, ఇంకా మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిగాను, చూడండి తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయవారిగాను, కొందరిని ప్రభుత్వం చేయవారిని గాను, కొందరిని నానావిధ భాషలు మాట్లాడి వారిగాను నియమించెను. చూడండి ఇక్కడ చూడండి, అందరూ అపోస్తులులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయవారా, అందరూ స్వస్థపరచు కృపావరములు కలిగిన వారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ భాషల అర్థం చెప్పుచున్నారా, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. చూడండి ప్రియారా, ఎందుకు నియమించి రాసింది అంటే ఇక్కడ సంఘానికి ఇప్పుడు ఈ కృపావరాలన్నీ ఎందుకు దేవుడు నియమించాడు, ఎందుకు వారికి అనుగ్రహించాడు అంటే సంఘాన్ని కాయడానికి. అందరికీ ఒకటే ఇయ్యలేడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరము. ఒకరికి ప్రవచించేటటువంటిది వాక్యం, ఒకళ్ళు భాషలు మాట్లాడితే దానికి అర్థం చెప్పేటటువంటిది, ఇంకొకళ్ళేమో వాక్యం ప్రకటించేటటువంటిది, ఇంకొకడేమో బుద్ధి వాక్యం. అంటే ప్రియులారా, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం అనేది మొదటి శతాబ్ద కాలంలో అపోస్తులు చేతులు ఉంచడం ద్వారా ఇతరులకు మరి జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం ప్రియులారా అపోస్తుల కార్యములు 20:28 మనం పరిశీలన చేస్తే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్ మందను గురించి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నటువంటి మాటలు. అంటే సంఘాన్ని కాయడానికి ఈ కృపావరాలు అనేటి మరి మొదటి శతాబ్ద కాలంలో అవసరం వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మొదటి శతాబ్ద కాలంలో సంఘం ఉన్న పరిస్థితి ఏంటి అంటే, మనకు ఉన్నట్లు క్రొత్త నిబంధన లిఖితపూర్వకంగా వారికి లేదు. లేని పరిస్థితి, అప్పటికే చట్టం అనేది లేదు. ఉన్న చట్టము యేసుక్రీస్తు వారు ఏం చేశారు, సిలువలో కొట్టివేశాడు. మరి బోధ ఎలా చేయాలి అని అంటే దానికోసము కృపావరాలు అనుగ్రహించాడు దేవుడు. ఈ బోధ ఎలా జరిగించాలి, మనకున్నటువంటి చట్టం లేదు కదా, మరి వాళ్ళు ఎలా బోధ చేయాలంటే వారికి అప్పుడు మరి కృపావరాలు అనుగ్రహించాడు దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:26-33 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా, కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:26-33 వచనాలు మనం పరిశీలిస్తే చాలా అద్భుతంగా రాయబడి ఉంది. ఇక్కడ ఏంటంటే, సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది, మీరు కూడి వచ్చినప్పుడు, ఇక్కడ జరిగేది ఏంటి, కూడి వచ్చినప్పుడు. ఎప్పుడు ఇది మొదటి శతాబ్ద కాలంలో సంఘానికి పరిశుద్ధాత్మ వరముల ద్వారా వాక్య పరిచర్య జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవాలని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవాలని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవాలని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవాలని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవాలని ఉన్నాడు. సరే, సమస్తము క్షేమాభివృద్ధి కలుగుటగా జరగనీయుడి. భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఏడల ముగ్గురికి మించకుండా వంతల చొప్పున మాట్లాడబడను. ఒకడు అర్థం చెప్పవలను,
అర్థం చెప్పువాడు లేని ఎడల అతడు సంఘంలో మౌనంగా ఉండడం కానీ తనతోనూ మరి దేవునితోనూ మాట్లాడుకునవచ్చును. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలను. అయితే కూర్చున్న మరి ఒకరికి ఏదైనా బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనంగా ఉండవలెను. ఎప్పుడు ఎవరైనా ప్రవచించేటువంటి పరిస్థితుల్లో ఇంకెవరికైనా ఏదైనా బయలుపరిస్తే మొదటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఇది ఎప్పటి పరిస్థితి? మొదటి శతాబ్ద కాలంలో సంఘానికి మనలాంటి క్రొత్త నిబంధన స్థిరపరిచినటువంటి స్థిరమైనటువంటి ప్రవచన వాక్యం లేనప్పుడు పరిచర్య ఎలా జరుగుతుందంటే పరిశుద్ధాత్మ కృపావరాల ద్వారా సంఘంలో పరిచర్య జరుగుతూ ఉంది. ఎందుకంటే భవిష్యత్ కాలంలో అంటే యేసుక్రీస్తు రెండో అక్కడ వచ్చేంత వరకు సార్వత్రిక సంఘము అనుసరించి జీవించాల్సినటువంటి చట్టము సిద్ధపరుస్తున్నటువంటి కాలంలో ఈ కృపావరాలు జరిగినటువంటి పరిస్థితి ఉందని మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ప్రియులారా. అందరూ నేర్చుకున్నట్లు, అందరూ హెచ్చరిక పొందినట్లు మీరు అందరూ ఒకని తర్వాత ఒకడు ప్రవచించవచ్చును, మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలోనే ఉన్నవి. అలాగే పరిశుద్ధుల సంఘంలో అన్నిటిలో దేవుడు సమాధానంకి కర్తగానే అల్లరికి కర్తగానే అంటే ప్రియులారా ఇది ఎప్పుడు అనేది కాలంలో జరిగినటువంటి మార్పు ఏంటి, చట్టంలో జరిగినటువంటి మార్పు ఏంటి, మరి ఇప్పుడేంటి అప్పుడేంటి, వాళ్ళకెందుకు ఇవ్వబడింది మనకెందుకు లేదు అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనకు ఉన్నట్లు ఈ పత్రిక తీయ అంటే మనం ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఈ పత్రిక తీయ అంటే మనం ఏం చేయాలి? అపోస్తల కార్యములు అంటే అపోస్తల కార్యములు, కొలసి పత్రిక అంటే కొలసి పత్రిక, గలతి పత్రిక అంటే గలతి పత్రిక, తెస్సలోనిక అంటే తెస్సలోనిక, హెబ్రీ, ఇక్కడ పరిశీలన చేసుకుంటే యాకోబు, పేతురు, తిమోతి అనగానే మనం తీసి చదువుతా ఉన్నాం. మరి అప్పుడు వారికి స్థిరమైనటువంటి ప్రవచన వాక్యం లేదు కదా, మరి వారికి సంఘానికి పరిచర్య ఎలా బోధించాలి అంటే కృపావారాలు సంఘానికి అవసరము. వాక్యాన్ని స్థిరపరుస్తున్నటువంటి పరిస్థితి, సిద్ధపరుస్తున్నటువంటి కాలము, అది సిద్ధపరుస్తున్నటువంటి కాలంలో అప్పుడు అవసరం. మరి ఇప్పుడు కూడా ఏం చెప్పాలండి ప్రియులారా, నాకు అంటే ఎలాంటి భయంకరమైనటువంటి భాషలు మాట్లాడుతున్నారు చూడండి, అందరిని ఆకర్షిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి మా సేవకుడు ప్రవచిస్తున్నాడు, ప్రవచనం చెప్తా ఉన్నాడు అంటారు. ఇట్లా సౌండ్ ఎట్లా పెడతాడు, వస్తూ ఉంటాయి, ఇక వెళ్ళిపోతూ ఉంటాయి. ఇట్లా చూడండి ఎంత భయంకరము అంటే వినే అమాయకులకు కూడా. ఎందుకంటే ప్రియులారా దాని అర్థం ఇప్పటి వరకు చెప్పేటటువంటి పరిస్థితి లేదు. అర్థం చెప్తే వీళ్ళు దగ్గరికి రారు కదా. ఎందుకు ఈ కృపావారాలు మొదటి శతాబ్ద కాలంలో అవసరం వచ్చినాయి అనేది వారికి తెలియకపోవడం ద్వారానే కదా వీళ్ళు నమ్ముతూ ఉన్నారు. మరి చట్టంలో జరిగినటువంటి మార్పు ఇది అనపోతే మరి వీళ్ళు ఎందుకు నమ్ముతూనే ఉన్నారంటే వాళ్ళు ఏం చూపిస్తున్నారు? బైబిల్లోని వాక్యమే చూపిస్తూ ఉన్నారు, క్రొత్త నిబంధనల నుంచే చూపిస్తూ ఉన్నారు. కానీ ఆ కాలము సందర్భము ఎప్పుడు అనేది తెలియక వీళ్ళు మరి వినేవాళ్ళు అబ్బా నిజమే కదండి బైబిల్లో ఉంది కదా, మీరు బైబిల్ నమ్ముతావా నమ్మవా, ఇగో చూడు బైబిల్లో ఉందా లేదా అనగానే కరెక్టే అయ్యగారు చెప్పింది కరెక్టే బైబిల్లో ఉంది, అబ్బో వాళ్ళు భాషలు మాట్లాడారంటే అయ్యగారు కూడా భాషలు మాట్లాడతాడు అని అమాయకంగా మోసపోయేటటువంటి పరిస్థితిని ఈరోజు సాతాను సంఘాల్లోనికి తీసుకొచ్చాడు. కాబట్టి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సత్యం అనేది మరి మనం ప్రియులారా అందుకే చెప్పాను, సత్యం అనేది వెలుగులోనికి రాకపోతే అసత్యం అనేదే రాజ్యం వెళ్తుంది. కాబట్టి ప్రియులారా సత్యం తెలియకపోతే అసత్యంలోనే జీవించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ సంఘానికి స్థిరమైన ప్రవచన వాక్యం ఉందా అంటే కాబట్టి ప్రియులారా మనకున్నట్లు ఈ పత్రిక అంటే తీస్తూ ఉన్నాం. కానీ వారికి అలా కాదు, మనకు స్థిరమైన ప్రవచన వాక్యం ఉంది, అపోస్తుల ప్రవక్తలు చేసిన పునాది ఉంది, ఆత్మ యొక్క నియమం ఉంది. అది మరి ఆ కాలంలో వారికి సంఘానికి లేదు ప్రియులారా, లేదు అనేది మనం మొదట గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా ఇప్పటికీ కూడా కృపావారాలు ఉన్నాయనే వాళ్ళు ఉన్నారు. కానీ మనకు ఇప్పుడు స్థిరమైన ప్రవచన వాక్యం ఉన్నాక కూడా నువ్వు ఏమి ప్రకటించాలో నీకు ఉన్నాక కూడా ఇంకా నీకు కృపావారం అవసరం ఎందుకు? ఇంకా నువ్వు ప్రవచించినటువంటివి ఎక్కడ రాస్తావు ఒకసారి ఆలోచన చేసుకో. ఇందులో ఎవడైనా కలిపినా తీసేసినా ఏం జరుగుతుంది? పాలు ఉండదు, ఇంకోటి ఉన్నటువంటి తెగుళ్ళన్నీ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే జాగ్రత్తగా బోధించాలంటే బోధిస్తున్నటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే యాకోబు గారు ఏమంటారంటే మనలో అనేకులము బోధకులు కాకుందుము. ఎందుకంటే బోధకునికి ఏంటంట మరీ కఠినమైన తీర్పు కఠినమైన తీర్పు, మరీ కఠినమైన తీర్పు. ఏ దైవ సేవకుడు అయితే అసత్యాన్ని ప్రకటిస్తాడో ఆ సేవకునికి ఏంటంట మరీ కఠినమైన తీర్పులో 3 రకాలు మనం చేసుకుంటే, ఒకటేమో తీర్పు, రెండేమో కఠినమైన తీర్పు, మూడేమో మరీ కఠినమైన తీర్పులోనికి ఎవడొస్తారు అంటే ఎవరైతే అసత్యాన్ని బోధిస్తారో వారు వచ్చేటటువంటి పరిస్థితి
ఉంది అని లేఖనాలు కనబడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము లేఖనాలను బోధించేవారు బోధించాలి, వినేటటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా. అయితే ప్రియులారా, ఇప్పటికి కూడా కృపవారాలు ఉన్నాయన్నటువంటి వారిని చూస్తూ ఉన్నాము. వాళ్ళు చేస్తున్నటువంటి క్రియలు కూడా మనకు, నేను చెప్పడం కాదు, అందరికీ తెలుసు. ఫేస్బుక్లో, యూట్యూబ్లో మనం ఓపెన్ చేస్తే వచ్చేటటువంటి పరిస్థితి. అయితే ప్రియులారా, ఎవరన్నా ఇప్పుడు మాకు కృపవారాలు ఉన్నాయంటే కృపవారాలు ఎవరి ద్వారా విస్తరించబడతాయి అనేది ఫస్ట్ మనము, వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి మనం ఏం చేయాలి? అది నిజమా కాదని బైబిల్ని పరిశీలన చేయాలి. అయితే ప్రియులారా, మరి ఇప్పుడున్న మనకు కృపవరాలు ఉన్నాయంటే కృపవరాలు ఎవరి ద్వారా విస్తరించబడతాయి అంటే ఎవరికి విస్తరించబడితే ఎవరికి అధికారం ఉంది? ఓన్లీ అపోస్తలులకు మాత్రమే కృపవరాలు అనుగ్రహించినటువంటి శక్తి ఓన్లీ వారికే ఉంది. వారి యొక్క చిహ్నాలు ఏంటి అంటే ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నటువంటి మాట. వారి యొక్క చిహ్నాలు ఏంటి అని అంటే సూచక క్రియలను, అద్భుతములను, మహత్ కార్యములను చేయుట వలన అపోస్తలుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనపరచబడేను. చూడండి ప్రియులారా, అపోస్తలుల యొక్క చిహ్నములు ఏంటంటే సూచక క్రియలను, అద్భుతములను, మహత్ కార్యములు చేయటం వలన అపోస్తలుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్య కనబడతారు. అంటే ప్రియులారా, వారి యొక్క చిహ్నములు ఏంటంటే కృపావరాలు విస్తరించాలంటే ఈరోజు ఎవరు ఉండాలి? అపోస్తులు ఉండాలి. వారి ద్వారానే కృపావరాలు అనుగ్రహించడం, వేరేటోళ్ళకు అనుగ్రహించే శక్తి లేదు ప్రియులారా, లేదు. ఇంకా పరిశీలన చేస్తే హస్తనిక్షేపణ చేసేది ఎవరు? నువ్వు నేను చేయొచ్చు హస్తనిక్షేపణ. హస్తనిక్షేపణ చేసే శక్తి ఎవరికి ఉంది? ఓన్లీ అపోస్తులకు మాత్రమే. వాళ్ళు హస్తనిక్షేపణ చేసి కృపావరాలు విస్తరించే పరిస్థితి. వాళ్ళు ఎవరైతే హస్తనిక్షేపణ చేయడం ద్వారా కృపావరాలన్నీ విస్తరించబడతాయి. మరి హస్తనిక్షేపణ చేసేది ఎవరు? ఎవరికి ఆ శక్తి ఉందంటే ఓన్లీ అపోస్తులకే, 12 మంది అపోస్తులకే. కాబట్టి ఇప్పుడు లేకపోతే కృపావరాలు విస్తరించే పరిస్థితి లేదు. అసలు హస్తనిక్షేపణ చేసేది ఓన్లీ అపోస్తులు మాత్రమే అని మొట్టమొదట మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ అపోస్తులైన పౌలు గారు తిమోతికి చెప్తున్నటువంటి ఒక మాటను మనం పరిశీలన చేస్తే ప్రియులారా, అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, త్వరపడి ఎవని మీదనైనను హస్తనిక్షేపణము, చూడు, హస్తనిక్షేపణము చేయకము, పరుల పాపములో పాలువడై ఉండకము, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూసుకొనుము. చూడండి ప్రియులారా, పరుల పాపంలో పాలువాడు కావు, ఎవరి మీద త్వరపడి హస్తనిక్షేపణ నువ్వు చేయొద్దు అంటున్నాడు. చూడండి ప్రియులారా, మరి చాప్టర్ క్లోజ్ అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఎలాంటి పరిస్థితి చూడండి. ఈరోజు ఎందుకు భాషలు మాట్లాడుతూ ఉన్నారు? ఇంకో మాట, అదే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:14లో కూడా, పెద్దలు హస్తనిక్షేపణము చేయగా, చూడండి చక్కగా చెప్తున్నాడు, పెద్దలు హస్తనిక్షేపణ చేయగా ప్రవచన మూలంన నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును ఆలక్ష్యం చేయకు అంటారు. అంటే ఈ వరములు అనేది హస్తనిక్షేపణ ఎవరి ద్వారా జరుగుతూ ఉంది? ఓన్లీ అపోస్తుల ద్వారానే. అపోస్తులే లేనప్పుడు హస్తనిక్షేపణ అనేదే లేదు, కృపవరాలు విస్తరించేటటువంటి పరిస్థితే లేదు. మరి అలాంటిది నువ్వు రబరబ శబశబ అంటే ఎలా కుదురుతుందండి? చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? ఏం బోధిస్తూ ఉన్నారు? చూడండి ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు. ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియ సహోదరు, ప్రియ సహోదరుడు. క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేయడం ద్వారా మరి ఈ వాక్యం మీ ముందుకు ఇచ్చాం. ఎందుకంటే సాతాను మనల్ని మన వెలితో మనకన్నే పొడుస్తూ ఉన్నాడు, మనకు అర్థం కాకుండా చేస్తూ ఉన్నాడు. అందుకేమంటున్నాడు ఇక్కడ, పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలంలో నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును ఆలక్ష్యం చేయకము. హస్తనిక్షేపణ చేస్తేనే ఆ వరం అనేది పొందుకునేటటువంటి పరిస్థితి. అది ఓన్లీ ఎవరికి ఉంది ఆ శక్తి? అపోస్తులకు మాత్రమే. కాబట్టి పిల్లలు కృపావరాలు విస్తరించాలంటే ఎవరు ఉండాలి? అపోస్తులు లేకపోతే కృపావరాలు లేవు. మరి అపోస్తులు లేనప్పుడు, కృపావరాలు లేనప్పుడు నువ్వు వేడిగా ప్రవచిస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ చూడండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మనం పరిశీలన చేస్తే ప్రియులారా, రోమిలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 1:12లో, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలనని మిగిలిన అపేక్షించిన. ఎవరట? ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు పౌలు గారు? ఆత్మ సంబంధమైన కృపవరం ఏదైనాను. కృపవరం విస్తరించాలంటే ఎవరు కావాలి? అపోస్తులు కావాలి. వాళ్ళు చేతులు ఉంచాలి. చేతులు ఉంచితేనే మళ్ళీ విస్తరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతవరదాకా విస్తరించే పరిస్థితి అనేదే లేదు. అందుకే ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకిచ్చుటకు మేము చూడవాలని మిగిలిన ఆపేక్షించుచున్నాను అంటాడు. అయితే ప్రియులారా, భాషలు మాట్లాడేది ఈ కృపావారంలో ఒకటి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కృపావరాలు ఆగిపోయాయా, ఇంకా అమల్లో ఉన్నాయా?
ఆగిపోయాయి. మరి ఎందుకంటే ఇప్పుడు అపోస్తులు లేరు కనుక కృపావరాలు నిలిచిపోయాయి. మరి వాళ్ళు చనిపోయారు కాబట్టి కృపావరాలు కూడా లేవు, ఆగిపోయాయి. కాబట్టి సంఘానికి కావాల్సిన చట్టం ఏదైతే ఉందో అది ప్రకటించబడటము, సిద్ధపరచబడటము, స్థిరపరచబడటం అనేది జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది మన దగ్గర ఉంది, దాన్ని చదివి చెప్పాలి. అంతేకాని నేను ప్రవచిస్తా అంటే భ్రష్టత్వానికి అప్పగించేటటువంటి పరిస్థితి ఉంటుంది. దేవుడు స్థిరమైనటువంటి ప్రవచన వాక్యము ఉంది మనకి. ఇప్పుడు అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది, ఆత్మ యొక్క నియమము, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడినటువంటి బోధ ఈరోజు మన చేతిలో ఉన్నది. మరి ఇంకా నువ్వు ప్రవచించుతావంటే ఎక్కడికే ఉన్నాయి కృపావరాలు? అపోస్తులే లేనప్పుడు నువ్వు ఇక్కడ రబరబా ఏడా అంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం ప్రవచిస్తున్నావు? ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియులారా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు. అయినా నువ్వు సంఘంలో ఇక్కడ చెప్తున్నటువంటి మాట పౌలు గారు మళ్ళీ కొరింథీ సంఘానికి ఒక మాట చెప్తుంటారండి. 14:19 కొరింథీలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 14:19 అయినను సంఘంలో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. చూడండి, భాషలతో నేను అప్పుడు ఆ కాలంలోనే చెప్తా ఉన్నాడండి. ఇంకా తక్కువ అవుతా ఉన్నాయి కృపావరాలు. ఏమంటున్నాడు? ఆయనను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు చెప్పుట మేలు అంటాడు. ప్రియులరా, చూడండి ప్రియులరా, ఈ మాటలు మనం పరిచయం చేసుకుంటే కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 14:19 ఈ మాటలు రాయబడినాయి. ప్రియులరా, ఇప్పుడున్న పరిస్థితుల్లో భాషలు మాట్లాడవలసిన అవసరము లేదు. కానీ యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త ప్రకటన చేయాలి. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మృతుల నుండి తిరిగి లేచిన తర్వాత మీరు కృపావరాలు ప్రవచించమన్నాడా, లేకపోతే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలన్నాడు? ప్రకటించాలంటే అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వాక్యాన్ని సిద్ధపరుస్తున్నటువంటి కాలము, స్థిరపరుస్తున్నటువంటి కాలంలో భాషలు అనేటివి, పరిశుద్ధాత్మ వరం అనేటిది సంఘానికి, అంటే యేసుక్రీస్తు రెండో అక్కడ వచ్చేంత వరకు సంఘం నడుచుకునేటటువంటి ఈ సార్వత్రిక సంఘం ఏదైతే ఉందో సంఘం నడుచుకునేటటువంటి ఒక చట్టము స్థిరపరుస్తూ సిద్ధపరిచి స్థిరముగా ఈరోజు మన చేతుల్లో ప్రవచన వాక్యము ఉన్నది. ప్రియులారా, ఉన్నది. మరి కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తుని గురించిన సువార్త ప్రకటన చేయాలి. ఇప్పుడు సంఘంలో కృపావరాలు లేవు, కృపావరాలు ఆగిపోయాయి. అపోస్తులు చనిపోయారు, వాళ్ళు హస్తనిక్షేపణ చేసే పరిస్థితి లేదు. సంఘంలో కృపావరాలు విస్తరించేటటువంటి పరిస్థితి కూడా ఆగిపోయింది. కాబట్టి ప్రస్తుత కాలంలో స్థిరమైన ప్రవచన వాక్యం మన దగ్గర ఉంది. పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ మన దగ్గర ఉంది. ఆత్మ యొక్క నియమము, అపోస్తుల ప్రవక్తలు వేసినటువంటి పునాది, క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన అనగా ఎక్కడి నుంచి అంటే అపోస్తుల కార్యం నుంచి యూదా పత్రిక వరకు ఇది ఈ రోజు సంఘము అనుసరించి నడుచుకోవాల్సిన చట్టము. కృపావరములు లేవు, భాషలు లేవు, ఆ భాషలకు అర్థం చెప్పేవారు కూడా ఈరోజు లేరు. కాబట్టి ప్రియులరా, సత్యాన్ని గ్రహించండి. చట్టము కాబట్టి కృపావరాలు లేవు, భాషలు లేనటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియుల చాలా జాగ్రత్తగా, అంటే నేను పిల్లవాడినైనప్పుడు పిల్లవాని వల్లే మాట్లాడుతుని, పిల్లవాని వల్లే తలంచి తిని, పిల్లవాని వల్లే యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడన ఈ పిల్లవాని చేష్టలు మానివేసి తిని అంటాడు. చెప్పి ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచున్నాను, అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరిగిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును అంటాడు. కాగా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అని చెప్తున్నటువంటి మాటలు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి ప్రియులారా. అందుకే మనం చాలా జాగ్రత్తగా అంటే దైవ సేవకుడు ఎలా ఉండాలట? దైవ సేవకుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యంకు పూర్ణంగా సిద్ధపడి దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును తప్పుదిద్దుటకును బోధించుటకును మరి ప్రయోజనకరమై ఉన్నదంట. అంటే పూర్ణంగా సిద్ధపడాలి. ఏదో అక్కడక్కడ చదివి ఇక్కడ ఉంది కదా నేను కూడా అలా ప్రవచనం చేస్తా అంటే కుదురుద్దా? కుదరది. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేసుకోండి. ఈరోజు అనేక మందిని మోసపరుస్తూ ఉన్నాడు, అనేక మందిని చూశారు కదా అండి. నేను చెప్పడం కాదు, మీకు తెలుసు, అందరికీ మీరు చూస్తూ ఉన్నారు. రోజు టీవీ స్టార్ట్ కాగానే ఫేస్బుక్లో, యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి భాషలు మాట్లాడేవారు మనకు అనేకులు కోకొల్లలుగా కనబడుతూ ఉంటారు ప్రియులారా. మరి అది ఇప్పుడు అమల్లో ఉందా? సత్యం తెలుసుకున్నామా? ఈరోజు సత్యాన్ని గ్రహించామా? మరి ఈరోజు ఇంకా భాషలు మాట్లాడేటువంటి కృపావరాలు అనుగ్రహించి అపోస్తులు ఈ లోకంలో ఉన్నారా? అంటే నువ్వు భాషలు మాట్లాడాలి అని అంటే నీకు ఎవరు కావాలి? అపోస్తులు కావాలి. సంఘాన్ని కార్యసిద్ధి కలిగే కాలం ఈ రోజు. ఇప్పుడు ఆల్రెడీ స్థిరపరిచినట్టు స్థిరమైన ప్రవచన వాక్యం మన దగ్గర పెట్టుకొని నేనేదో ప్రవచిస్తాను అంటే ఈ ప్రవచన వాక్యాలు ఏడబెట్టుకోవాలి. మళ్ళీ బైబిల్ వెనుక పక్క తెల్లట్టక అంటేసుకోవాలి. అంటేస్తే కలిపితే తీసేస్తే ఏమవుతుంది? తెగుళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి జీవవృక్షంలో నుండి అని పేరు. అరే ఎలాంటి పరిస్థితి చూడండి పిల్లలు. అంటే తెలియదు వాక్యము కాలానుగుణంగా చట్టంలో జరిగినటువంటి మార్పు.
ఇది మెయిన్ మనకు అర్థం కావాలి. ఇది అర్థమైతే ప్రియులారా, దేవుడు మనకు ఎందుకు ఈ కృపావరాలను అనుగ్రహించి యోవేలు ప్రవక్త ద్వారా ఎందుకు వాగ్దానం చేశాడు అంటే, చట్టము కొట్టివేయబడిన తర్వాత చట్టం కావాలి, యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేంత వరకు సంఘం అనుసరించాల్సినటువంటి చట్టం ఏదైతే ఉందో దాన్ని స్థిరపరిచి సిద్ధపరిచి మన చేతిలో ఇచ్చినటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి, అర్థాన్ని చేసుకోండి. మేము ఎవరిని కూడా ముందే చెప్పాను, వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా కానీ సమస్త పరంగా కానీ ఎవరిని కూడా ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు కాదు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇలా రాపించాడు, ఇది సత్యము అని క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయడం ద్వారా మేము ముందుకు వచ్చి లేఖనాలను చెప్పాము, అంతే తప్ప ఎవరి గురించి మేము చెప్పినటువంటి మాటలు కాదు. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. మరి మాట్లాడిన ప్రతి మాట దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను కాక. అదేవిధంగా ప్రియులారా, మేము మాట్లాడుతున్న ప్రతి ఒక్క ప్రసంగము యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చలో బైబిల్ విజ్డమ్ అకాడమీ బెహ్రన్ అని యూట్యూబ్ ఛానల్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా రెండో యూట్యూబ్ ఛానల్ BW అకాడమీ అనేటటువంటి ఈ రెండో ఛానల్ కూడా ఉంది. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరి మేము మాట్లాడిన ప్రతి మాటలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మరి మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, అనేక మందికి సత్యాన్ని ప్రకటించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మాట్లాడిన ప్రతి మాట దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.